హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకొని మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎలా ఉంటాయి అన్నది చూడడానికి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే సండే స్పెషల్ గా నేను చేపలతో పడిన తిప్పల్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ చివరి దాకా చూసేసి ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. మరి సో లెట్స్ స్టార్ట్ ద హ్యాపీ సండే టు ఆల్. నేను మా కోడలి పిల్ల ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కమ్ విత్ మీ, లెట్స్ వాచ్. హాయ్ చెప్పు. ఎంత బాగా క్లారిటీ వస్తుంది కదా. ಯಾವ ಫಿಶ್ ಸರ್ ಇದು ಅಲ್ಲ ಹೆಸರು ಅಲ್ಲ ಎಣ್ಣೆ ಅಂತ ಕ್ಯಾಪ್ಚರ್ చేయి ಫೋಟೋ ಪೈನ ಅಲ್ಲ సండే ఇలా ఏదన్నా అలా తెచ్చేసి ఇలా వండుకొని తిందామని ఇలా చికెన్ మార్కెట్ దగ్గర దాకా వచ్చానమాట. సో ఫస్ట్ అయితే ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక అతనిది ఫిష్ క్లీన్ చేస్తూ బిజీ ఉన్నాడు సేల్స్ బాయ్. సో దట్ పక్కనే ఉన్న చికెన్ సెంటర్ దగ్గరకు అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ చూసారుగా చికెన్ సెంటర్ దగ్గర ఎంత క్రౌడ్ ఉంది. సండే అంటే ఎవ్రీడే ఇలానే ఉంటది అనమాట. కానీ అన్న మాకు బాగా తెలుసడం, పరిచయం ఉండడం వల్ల సో ఎంట్రన్స్ లోనే అన్న నాకు ఇంత కావాలి అని చెప్పేస్తే పట్టమని ఎంతమంది ఉన్నా నాకైతే ఇచ్చేస్తాడు. సో అలా చికెన్ ఫిషెస్ అన్ని పట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఫిష్ ఇచ్చినప్పుడు ఫిష్ అన్న ఫిష్ పేరు అయితే చెప్పాడనమాట. ఆ ఫిష్ పేరు ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకా సో దానికి వెజిటేబుల్స్ ఏదేది కావాలో అవన్నీ కొనుక్కుంటున్నాం అనమాట. ఇక్కడ కొత్తిమీర, పుదీనా పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి, కుకుంబర్ మెయిన్లీ ఇలాంటివి ఏదేది కావాలో అవన్నీ కొనుక్కుంటున్నాం. అంత పెద్ద మెయిన్ రోడ్డుకి వెళ్ళి చేపలు మార్కెట్ అంతా తిరిగేసి వచ్చినా కూడా అక్కడ కావాల్సిన ఒక చిన్న గార్లిక్ పేస్ట్ మాత్రం దొరకలేదు. దానికైతే మళ్ళీ షాప్ కి రావాల్సి వచ్చింది. సో ఇంక అక్కడ ఫైనల్ గా చిన్న షాప్ లో కూడా షాపింగ్ చేసేసాము. ఇంటికి రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 50 minutes to 1 hour దాకా పట్టింది అనమాట. మేము వెళ్ళేపాటికి మా వదిన ఆల్రెడీ రెడీగా ఏదేది మసాలా ఐటమ్స్ కావాలో అవన్నీ కట్ చేసి పెట్టేశారు. ఇలా పట్టుమని చేయడమే అన్నట్టు రెడీగా ఉన్నారనమాట. సో మేము కూడా ఇంకా వెళ్ళిన తర్వాత పిల్లలైతే కుకుంబర్ ని కట్ చేస్తూ బిజీ ఉన్నారు. ఇంకా క్యూటీ అయితే యాజ్ ఇట్ ఈస్ గా లాగ్స్ షూట్ చేసుకుంటూ బిజీ ఉంది. ఇంకా వదిన అయితే తన పని ఇంకా వెళ్ళానో లేదో అలా ఏదేది కావాలో అలా సర్దిచ్చేసాను. పటాపట్టి చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది. అలాగే చేపల పులుసు, స్పెషల్లీ నాకు చేపల పులుసు అంటే పెద్దగా నచ్చదు. ఫిష్ తింటాం, ఆ సాంబార్ పెద్దగా నచ్చదు. ఇది కొంచెం సాంబార్ ఎక్కువ ఉంటే బాగుంటది పోసుకొని తినడానికి. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మా అన్న చెప్పింది ఓలిగ రసం లాగానే ఫిష్ సాంబార్ కూడా సో చేసినప్పుడు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటదంట. సో అది నిజమేనా అని ఎంతమందికి తెలుసు అన్నదైతే మీరే చెప్పాలి మరి. అండ్ ఈవెన్ ఇంకా అలా పట్టమని అందరూ ఒక చేయి కలిపితే పనులు ఈజీ అంటారు చూడండి, అలా Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high.
పటాపట్ 2 hours లోపల ఎన్ని వంటలు ప్రిపేర్ చేసేసాం ఇక్కడ. ఈవెన్ ఎన్ని వంటలు చేసి తింటున్నామా అన్నదైతే మీరే చెప్పాలి. సో అలా ఇంకా ఫిషెస్ వీడియో కనపట్లేదంటే మా అన్న బాగా తేల్చి ఎత్తి చూపిస్తున్నాడు అనమాట గరిటతో. సో ఫైనల్ గా అందరూ ఒక 1 hour వండింది, 2 hours అయితే తినడం 1 hour పట్టింది. సో అలా అంతా సరదాగా కూర్చొని చక్కగా అయితే తినేసి తర్వాత కొంచెం అట్లా రిలాక్స్ అయ్యామో లేదో తెలియదు. ఇంకా విజిల్స్, ఇంట్లో క్లీనింగ్ అనే పాటికి ఆల్మోస్ట్ 2:30, 3 దాకా పట్టింది. బేసికలీ మార్నింగ్ లేవడం 10:15 అలా అయింది. అన్ని తెచ్చుకొని స్టార్ట్ చేసేపాటికి 11:30 అయింది. 1:20 కలా వంటలు ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసాం తినడానికి. అండ్ ఇంకా తిని వెజిల్స్ ఫినిష్ చేసి పనులన్నీ చక్కగా ఫినిష్ అయ్యే లోపల 2:30 అయిపోయింది. సో ఫైనల్ గా 2:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5 o'clock దాకా అందరు స్నానాలు ఫ్రెష్ అప్ అవడమే పట్టిందనమాట. సో ఫైనల్లీ ఇంకా 5:15, 5:20 టైంలో ఎక్కడికో వెళ్దామని ఇంత చక్కగా రెడీ అయితే అయిపోయాం కదా. వీళ్ళైతే వాళ్ళ పనుల్లో ఈ ఫోన్లు మనుషుల్ని ఎంత చెడుపుతుంది అన్నది ఈవెన్ నాతో కూడా కలిపి. సో ఇంతమంది అందరూ ఏదో మాట్లాడుకుందాం సరదాగా ఉందాం అని లేదు, వాళ్ళ ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయాం అనమాట అందరూ వాళ్ళ ఫోన్స్ తో. సో ఈవెన్ ఇంకా అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చే ముందు నేను మా వదిన అలా ఒక కప్పు కాఫీ అయితే తాగేసుకొని వచ్చాం, మళ్ళీ లేట్ అవుద్ది అని చెప్పి. ఇంకా కార్ లో కూడా వీళ్ళు క్యూటీను లడ్డు అయితే చూసుకుంటూ ఉన్నారు ఏ రీల్స్ చేయాలి అక్కడ అది ఇది అని. మేము ఇంత చక్కగా రెడీ అయ్యామంటే పిల్లల్ని రెడీ చేసుకుని ఆల్మోస్ట్ ఏదైనా ఫంక్షన్ కి విజిట్ చేస్తున్నారేమో అన్న హోప్స్ మీకు ఉండొచ్చు. కానీ మేము వెళ్ళింది ఎక్కడికి, అక్కడ ఏం జరిగింది, ఎందుకు వెళ్ళామన్నదైతే కంప్లీట్ గా వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో గాయ్స్ మీకు తెలిసిపోయి ఉంటది మేము ఎక్కడికి వచ్చామన్నది. మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న జీకేవికే అగ్రికల్చరల్ కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక్క ఫారిన్ లో ఉన్న మనిషి కూడా ఈ కాలేజ్ క్యాంపస్ లో అడుగు పెడితే ఒక్క రైతు ప్రతి కష్టాన్ని తెలుసుకోగలుగుతాడు. అలా ఉందన్నమాట. 1300 నుంచి 1320 acres ఒక్కటే క్యాంపస్. చాలా అంటే చాలా పెద్ద క్యాంపస్. నాకు తెలిసి బెంగళూరులోనే పెద్ద క్యాంపస్ ఇది ఒక్కటే, చాలా పెద్దది. సో అన్ని కలిపి ఇక్కడ ఉన్న బోర్డులో ఏ పేరు గురించి కాలేజ్ క్యాంపస్ అన్నది రాశారన్నది చెప్పాలి మరి. సో ఇక్కడ వచ్చేసి మేము స్పెషల్ గా చెప్పాలి అంటే క్యూటీని అండ్ లడ్డూని రెడీ చేసుకొని పిలుచుకొచ్చాం కాబట్టి వాళ్ళిద్దరికి రీల్స్ చేపిద్దాము అన్న ఒక ఇంటెన్షన్ తోనే వచ్చామన్నమాట. సో ఎందుకంటే ఇది అగ్రికల్చర్ కాలేజ్ అవడం వల్ల చాలా గ్రీనరీతో కూడుంటది, చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఈవెన్ ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు ఏమి ఉండరు, మనకి ఇష్టం వచ్చినట్టు వచ్చి ఎంజాయ్ చేసేసి కూడా వెళ్ళొచ్చు క్యాంపస్ లో, అలా అనమాట. సో ఇంత పెద్ద క్యాంపస్ కి కార్ కూడా అలా ఉంది లోపల దాకా. బట్ కార్ తో చుట్టలేము కాబట్టి ఒక సైడ్ కి అయితే పార్క్ చేసి అలా వాక్ చేసుకుంటూ సరదాగా అందరూ వెళ్తూ ఉన్నాం. ఈ గ్యాప్ లో నెమలి కూతలు అయితే వినిపించాయి, కూ కూ అన్నట్టు. నా గొంతు విని అసలు డిసప్పాయింట్ అవ్వకండి. సో యాక్చువల్లీ కొద్దిగా కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ అస్సలు క్లియరెన్స్ లేదు. లాస్ట్ వీడియోలో కూడా అదే ఇబ్బంది ఉంది. సో ఇప్పుడు ఇంకేంటంటే ఇంకా అక్కడ నెమలి కనపడేసరికి అందరూ అక్కడ కొంచెంసేపు ఆగిపోయాం. బికాస్ ఆఫ్ అది ఏమన్నా నాట్యం చేస్తుందా అని. పిల్లలైతే అమ్మ అరుస్తూ
నెమల్లాగా కూస్తే అది ఏమన్నా నాట్యం చేస్తుందా అది ఇది అని మన వాయిస్ కి కుక్కలు బరిగెత్తిపోతాయి అంతే ఇంకా. సో అందుకోసం మేమేం మాట్లాడలేదు, జస్ట్ వీడియోని అయితే షూట్ చేసుకున్నాం. సో ఇదండి ఫైనల్ గా అక్కడ నెమలిలో షూటింగ్ అంతా జరిగిపోయాక చూసారు కదా ఎంత మంది రోడ్లు అమ్మట ఫుల్ వాకింగ్లు, జాగింగ్లు, స్పోర్ట్స్, అందరూ ఇక్కడ అన్నిటికీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫ్యామిలీస్ కి అండ్ డీసెంట్ గా ఉన్న ప్లేస్, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 5-6 రీల్స్ అయితే చేసేసారు. ఇద్దరు ట్విన్స్ లాగా కనపడుతున్నారు అన్నది కామెంట్. మరి మీకు కూడా అలానే అనిపించిందా లేదా మీరే చెప్పాలి, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ రీల్స్ చేశారు చాలా వరకు, వాళ్ళతో కలిపి నేను కూడా కొద్దిగా బ్లాపర్ రీల్స్ అయితే చూశాను. సో ఎవరన్నా మన ఇన్స్టా ఫాలోవర్స్ చూడకపోయిన వాళ్ళు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. సో ప్లీజ్ చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళు అంతా ఫినిష్ చేసేసరికి అండ్ సెట్టల్ కాక వేరే తీసుకెళ్లారు కదా, అది కొంచెం ఆడుతూ రీల్స్ అన్ని, వాకింగ్లు, జాగింగ్లు అన్ని ఫినిష్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 6:30. ఈ పాటికి ఇంత మొబ్బు అయిపోయిందో చూడండి. అండ్ కొద్దిగా రిలాక్స్ కోసం ఇక్కడ కనపడుతుంది కదా మ్యాంగో లస్సీ అని అయితే తీసుకున్నారు అందరూ. సో ఐస్లు వద్దు అని చెప్పాము, ఆ క్లైమేట్ కి బాగోదని చెప్పేసి. సో ఈ లస్సీ అయితే కొంచెం రిలాక్స్ గా ఉంటదని మసాలా మజ్జిగ అండ్ లస్సీస్ తీసుకునేసి సో మస్త్ ఎంజాయ్ గురు అంటూ అందరు అలా చీప్ చేసేస్తున్నాం అనమాట. సో బేసికలీ ఇంకా కొంచెం ఎక్కువగానే 1-2 ఏంటి 3-4 లాగా తాగేసాం అనమాట. సో అన్న అన్నాడు కదా ఇంకా మాకు భయం ఎందుకు అన్నట్టు. సో ఫైనల్లీ ఇవంతా తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరే పాటికి అక్కడ లస్సీ తాగుతూ కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 7-7:15 అయింది ఇక్కడనే, అక్కడ మేము వాకింగ్ చేసిన ప్లేస్ లోనే. అయినా కూడా పిల్లలు వదలట్లేదు, ఇంకా కొంతసేపు ఆగుదాం, ఇక్కడ 9 o'clock దాకా అలో ఉంది కదా అని క్యూటీ మారం చేసింది అనమాట. ఇంకా షటిల్ కాక తెచ్చినప్పుడు ఫస్ట్ అన్నాను పిల్లలు లక్కీ గాడు వాళ్ళిద్దరే ఆడుకున్నారు, వీళ్ళు ఆడలేదు. ఇంకా వీళ్ళకి ఇలా ప్లేసే కావాలి, సో స్పోర్ట్స్ లొకేషన్ లోకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి పర్టిక్యులర్ గా దాన్ని షటిల్ ఆడే ప్లేస్ దగ్గరకు అయితే పిలుచుకొచ్చేసారు. సో చాలా మారం చేసి అన్నని ఇక్కడికైతే వచ్చి ఒక ఆల్మోస్ట్ అరగంట సేపు ఇక్కడ కూడా ఆడారు అందరూ. నాకు పెద్దగా నచ్చదు అనే కంటే నేను ఆడలేను, నాకు జంప్ చేసి కొట్టాలంటే పెద్దగా మన హైట్ కి సరిపోదు అన్నది ఒక కామెంట్. సో నాకు నేనే సెటర్ వేసుకుంటూ ఉన్నాను, ఎవరన్నా వేయాలనిపిస్తే కూడా వేసేసేయండి. సో ఇంకా అన్న వదిన పిల్లలు అలా సరదాగా కొద్దిసేపు ఆడుకున్నారు. బేసికలీ మా అన్న వదిన హైట్ ఈక్వలెంట్ గా ఉంటది కాబట్టి ఈ సెట్టల్ వాళ్ళిద్దరు ఆడేటప్పుడు చాలా చక్కగా అనిపించింది. మంచిగా వచ్చినప్పుడు వీడియో షూట్ చేయడం మిస్ అయిపోతాను, స్టార్ట్ చేసే లోపల ఎక్కడో కొద్దిగా బ్రేక్ అవుతూ ఉన్నాయన్నమాట, అంటే కాక్ మిస్ అవుతుంది. సర్లే అని వాళ్ళ మెమరీస్ కోసం అలా కొద్దిగా షూట్ చేసేసి అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ క్యూటీ లడ్డు రీల్స్ చేశారు. సో ఫైనలీ ఏంటంటే ఈ రోజు అన్న వదినల రాకతో సండే స్పెషల్ డే. ఆల్మోస్ట్ 2 months నుంచి లీవ్స్ ఉన్నా కూడా క్యూటీ మిల్క్ అయితే ఇంత మంచిగా ఎంజాయ్ చేయలేదు. ఈ రోజు మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేపాటికి 8:30 8:40 అలా అయింది. అయినా కూడా ఆ పిల్లలకి ఇంకా ఆడుకోవాలని చెప్పేసి అందరు కిందికి వెళ్ళి మళ్ళీ షట్టల్ ఏదేదో వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే పొద్దున్న నుంచి ఫిష్ తిందామన్న థాట్లో ఉన్నాను కానీ కుదరట్లేదు. సో దట్ ఇక్కడ మంచిగా తింటూ టైం స్పెండ్ చేస్తున్నా. ఈ ఫిష్ వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదు, ఈ ఫిష్ తో నాకు వచ్చిన తిప్పలు మామూలుగా లేదు. సో ఇదండి ఇవాల్టి లాగు. ఫిష్లను అయితే తినాలంటే చాలా జాగ్రత్తగా తినాలన్నది అయితే నాకు తెలిసిపోయింది. భయమేస్తూ ఉంది మింగే. సో గైస్ ఇది ఇవాల్టి సండే స్పెషల్ ఫ్యామిలీ లాగ్ అన్నమాట. ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.